రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, సర్వశక్తి కలిగిన దేవుడా, సర్వాధికారము కలిగినటువంటి జీవాధిపతివైన దేవా, వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. గడిచిన కాలమంతయు కాచి కాపాడి భద్రపరిచి బలపరిచి క్షేమమును, ఆరోగ్యమును, ఆయుష్ను, నెమ్మదిని మీరు మాకు ప్రసాదించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ దినమును చూడక, ఈ సమయమును చూడక ఎంతోమంది గతించిపోయారు, నశించిపోయారు నాయన. మీరైతే మమ్ములను మీ కృప కలిగినటువంటి రెక్కల నీడలో భద్రపరిచిన విధానమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఉదయకాలం మొదలుకొని ఇప్పటి వరకు మీ కృప కలిగినటువంటి రెక్కల నీడలో మమ్మలను భద్రపరిచినందుకై మీకు వందనాలు. సురక్షితముగా నాయనా తండ్రి క్షేమముగా అయ్యా మీరు ఉంచినందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. మా రక్షణకు కారణభూతుడవైన దేవుడా, మా విమోచకుడవైనటువంటి ప్రియమైనటువంటి పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము. ప్రభా, మా ప్రార్థన ఆలకించండి, మా మనవులను అంగీకరించండి ప్రభా. తండ్రి, మా ప్రార్థన వైపు అయా నా తండ్రి మీకే స్తోత్రాలు. మా ప్రార్థనలను మీరు ఆలకించమని, మా ప్రార్థనల వైపు చెవులుంచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. తండ్రి, మీకే వందనాలు. మా తప్పులను, మా అపరాధములను, మా యొక్క సమస్త విధములైన తండ్రి మీకు వ్యతిరేకమైనటువంటి కార్యములు మాలో నుండి తొలగించి మీ ఘనమైన కార్యాలను మీరు జరిగించి మీ నామమునకు మహిమను తెచ్చుకోవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాము దేవా. వందనాలు స్వామి, స్తోత్రాలు నాయన. అద్భుతాలు జరిగించగలిగిన దేవుడవు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేయగలిగిన దేవా, మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయా మీకే వందనాలు ప్రభా. కామెంట్స్లో వారి యొక్క ప్రార్థన అవసరతలు తెలియజేసినటువంటి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి వారిని మీరు దర్శించమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు, వందనాలు. జీవాధిపతివైన దేవా, వారి అవసరాలు తీర్చండి, వారి అక్కర్లు తీర్చండి, వారికి ఉన్న సమస్యలను తొలగించండి, వారికి ఉన్న ఇరుకులను తొలగించండి, వారికి ఉన్న ఇబ్బందులను తొలగించండి, వారికి ఉన్నటువంటి ఆటంకాలను తొలగించండి ప్రభా. మీకే వందనాలు. వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి, వారి కుటుంబాలను మీరు బలపరచండి. మీ గొప్ప కార్యాలు వారి కుటుంబాలలో జరుగునట్లుగా మీరు ఆశీర్వదించమని, దీవించమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు, వందనాలు. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామములో ప్రతి విధమైన బలహీనత యేసు నామములో తొలగిపోవునుగాకని ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో ప్రతి బలహీనత తొలగిపోవునుగాక. ఎంతమంది అయితే అయా బలహీనతల చేత బాధపడుతూ ఉన్నారు నాయనా, స్వస్థపరచు నాయన, స్వస్థపరచు. ప్రియ తల్లిగారు శకుంతలమ్మను జ్ఞాపకం చేసుకోండి. సమస్త విధములైన బలహీనతల నుండి, బడలికల నుంచి విడుదల కలుగు చేయి ప్రభువా. కడుపులో ఉన్నటువంటి సమస్య నుండి, కడుపులో ఉన్నటువంటి అనారోగ్యము నుంచి విడుదల కలుగు చేయమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను దేవా. మీకే వందనాలు, మీకే స్తోత్రాలు. మీ ఘనమైనటువంటి కార్యాలను జరిగించండి, ఉన్నతమైన మీ కార్యాలను జరిగించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. జీవాధిపతివైన దేవా, అదేవిధంగా నాయన ప్రతి బిడ్డను క్షేమముగా మీరు గృహములకు చేర్చండి. అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రభా తండ్రి, మీకు స్తోత్రాలు అయా. రైలు ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు, ఈ విధంగా అయా రకరకాల యాక్సిడెంట్లు అవుతూ ఉండగా ప్రభువా మీరేమి కార్యాలు జరిగించమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాము దేవా. యేసయ్యా నాయన, భయంకరమైనటువంటి యాక్సిడెంట్లకు గురవుతుండగా దయచేసి కనికరించండి. ప్రజలకు క్షేమకరమైన ప్రయాణమును అనుగ్రహించు దేవా. ప్రజలను క్షేమముతో నింపమని ప్రార్థన చేస్తున్నాను. ప్రజలను మీ కృపచేత నింపమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. మీ హస్తమును చాపండి దేవా, మీ హస్తమును చాపండి దేవా. మీ ఘనకార్యమును జరిగించండి పరిశుద్ధాత్మ దేవుడా. యేసయ్యా, మీ గొప్ప కార్యాలు జరిగించి గొప్ప నామమునకు మహిమను తెచ్చుకోండి పరిశుద్ధాత్ముడా.
ప్రమాదాల బారి నుండి ప్రజలు కాపాడబడినట్లుగా మీరు ఆశీర్వదించి దీవించమని వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. అదేవిధంగా అయా తండ్రి, సంతానము లేక బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. సంతానము లేక బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. సంతానము లేక బాధపడుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. యేసు క్రీస్తు నామములో వారి గర్భములను తెరవండి. వారి గర్భఫలము దయచేయండి. వారి గర్భములలో ఉన్నటువంటి శాప బంధకాల నుంచి విడుదల కలుగచేయండి. శాప బంధకాల నుంచి విడుదల కలుగచేయండి నాయన. మీరే మీ కార్యాలు జరిగించవలసిందిగా వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడవు, శక్తిమంతుడవైన దేవుడవు, బలవంతుడవైన దేవుడవు నాయన. యేసయ్యా, మీ ఘనకార్యాలు జరిగించండి. ఎన్నో అవమానాలు భరిస్తున్నారు, ఎన్నో నిందలు భరిస్తున్నారు, ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు, ఎన్నో అయా రకరకాల శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు పడుతూ ఉండగా మీ హస్తమును చాపి మీ నామమునకు మహిమను తెచ్చుకోండి ప్రభా. మీ ఘనమైన కార్యాలు జరిగించండి యేసయ్యా. మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీకే మహిమ కలుగును గాక. అదేవిధంగా అప్పుల సమస్యల చేత బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. మీకు వందనాలు. వారికి ఉన్న అప్పుల సమస్యల నుంచి విడుదల కలుగచేయండి. అప్పులు తీర్చుకునేటువంటి అయా ప్రభా కృపను దయచేయండి ప్రభా. అయా మీకే వందనాలు. వారి చేతుల కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి. అప్పులు తీర్చుకోగలిగినటువంటి అయా ప్రభా తండ్రి చేతి పనిని మీ బిడ్డలకు మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మిగులుబాటును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీకే వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడవైన దేవుడా, మా విమోచకుడవైన ప్రియమైన పరలోకపు తండ్రి, వారికి ఉన్న అప్పుల సమస్యలను బట్టి, వారికి ఉన్న అప్పుల బాధలను బట్టి వారు ప్రభా తండ్రి అయా ఇబ్బందులకు గురి కాకూడనట్లుగా నాయన మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. మీరు సహాయము దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మీ గొప్ప కార్యాలు మీరు జరిగించండి దేవా. మీకే వందనాలు, స్తోత్రాలు. అప్పుల సమస్యలన్నిటి నుంచి విడుదల యేసు నామములో కలుగునుగాక. యేసు నామములో అప్పుల సమస్యలు తొలగిపోవునుగాక. ప్రభువానికి వందనాలు. చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారి వ్యాపారాలను దీవించండి. వారి వ్యాపారాలను ఆశీర్వదించండి. వారి వ్యాపారాలలో ఉన్నటువంటి ప్రతి నష్టము యేసు నామములో తొలగిపోవునుగాక. ప్రభువా, మీరే కనికరించి మీ కార్యములను జరిగించవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకే కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా ప్రార్థనలన్నింటినీ మీరు ఆలకించి అంగీకరించి సమాధానమును దయచేసినందుకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ యేసు క్రీస్తు ఉన్నతమైనటువంటి నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము ప్రియమైనటువంటి పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు ప్రతి ఒక్కరిని, ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించును గాక. ఈ ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు ఘనమైన కార్యాలు జరిగిస్తాడు. ఆమెన్, ఆమెన్.